నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కూటమి నేతలు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు వైసీపీదేనని స్పష్టం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసురుతూ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు ప్రతిష్టాత్మక గేటెడ్ కమ్యూనిటీలో భారీ చోరీ మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉంచాలని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ విశాఖ బీచ్ రోడ్ లో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు విశాఖలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నామని వెల్లడించిన ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు పి ఆదినారాయణ సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాలత ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కూటమి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు వైసీపీదేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్పొరేటర్లతో సమావేశమయ్యామని, కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సంఖ్య బలం కన్నా కూటమి పోటీకి దిగడం వెనుకున్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. ఎవరు ఎవరి కోసం గేట్లు తెరిచారో 2019 ఎన్నికల్లో చూసామని, ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీది అంతిమ విజయమని పేర్కొన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్థానికేతరుడంటే మరి అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ ఇక్కడి వాడని ప్రశ్నించారు. సమావేశం పెట్టుకున్నాము. అందరూ ఒక మార్గం ఉంది. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేశాం. అందరూ కూడా ఒకే మాట ఉంటామని చెప్పారు. నేను ఏది మీతో మాట్లాడుకోలేదు. సమావేశం జరిగింది. అది ఎన్నికలు 30వ తారీఖున ఎన్నికలు అవుతాయి. అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అది చెప్తారు. నామినేషన్ 12వ తారీఖు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది. అందరూ ఓటర్లని కలుసుకున్నారు. అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు. వారితో మాట్లాడారు, వారిని మోటివేట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం.
మాకు 850 ఓట్లలో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే మా ఓటర్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు లేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా, మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా, మా ఓటర్లని ప్రలోభపెట్టి మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా. దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి, క్యాడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం, ఒక మెసేజ్ ఇస్తాం. అందుకనే తప్పకుండా మేము ఐకమత్యంతో పనిచేస్తున్నాం. 100% ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం. సార్, స్థాయి ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూటమి పార్టీ 10 కైవసం చేసుకోవాలని అంతరాయం ఏంటి సార్? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ స్థాయి సంఘాల ఎన్నికల్లో మా పార్టీ ఓటర్లని అక్కడ మా కార్పొరేటర్లు జాయిన్ చేసుకుని అనైతికంగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని వాళ్ళు తీసుకుని గెలిచి అదేదో సాధించినట్టుగా ఒక పెద్ద కిరీటం దక్కించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు స్థాయి ఎన్నికల్లో మేమే కదా గెలిచాం. అంటే ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు ఏదో రకంగా ప్రలోభ పెట్టో లేదా బెదిరించో మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అన్ని చోట్ల అలా జరగదు. అక్కడ ఉన్న నెంబర్ చాలా చిన్నది, ఇక్కడున్న నెంబర్ పెద్దది. ఇక్కడ మాకు చాలా ఆల్మోస్ట్ 3/4 బలం ఉంది మాకు, కనుక 100% గెలుస్తాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైపు వైసీపీ నాయకులు చూస్తున్నారు. గేట్లు తెరిస్తే ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం వైపు వస్తారు, తప్పకుండా ఎమ్మెల్సీ కైవసం చేసుకుంటామంటూ కూడా కూటమి నేతలు అంటే 2019-24 మధ్య ఏ నాయకులు ఏ గేట్ల ముందు తచ్చాడారో, ఏ గేట్ల ముందు పడిగాపులు పడ్డారో మీకే బాధ తెలుసు. మాకన్నా మీరే రాశారు, చాలాసార్లు మీరే చూపించారు. ఎవరి గేట్ల ముందు వాళ్ళందరూ పడిగాపులు పడ్డారు, ఎవరి గేట్ల ముందు తచ్చాడారు, ఎవరు తలుపులు కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చేటప్పటికి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది చాలా సహజమైన మాటలు ఇవన్నీ. ఎందుకంటే అధికారం వస్తే అలాగే అనిపిస్తుంది వాళ్ళకి. కేవలం బెదిరింపులతోటే స్థాయి ఎన్నికలు ప్రలోభాలు కానీ, బెదిరింపులు కానీ, ప్రలోభాలు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆశ చూపడం కానీ, లేదంటే మేమేదో ఇంకా అధికారంలో 5 ఏళ్ళు ఉంటాం, మీరు వస్తే మేము బాగా చూసుకుంటామని చెప్పడం కానీ ఏదో చేసుకుంటారు. సార్ ప్రధానంగా విశాఖ జిల్లాలో నాయకులు లేనట్టు పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి పెట్టారు, ఇక్కడే తెలిసిపోతుంది అంటే ఓకే. ఇప్పుడు ఈ జిల్లాలో ఎంపీలుగా అయిన వాళ్ళు ఎక్కడ వాళ్ళంతా చెప్పండి. అనకాపల్లి ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎంపీ చెప్పండి. అంతకుముందు విశాఖపట్నం పోటీ గెలిచిన ఎంపీలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అంటే బొత్స సత్యనారాయణ గారు స్థానికేతరుడా? పురంధరేశ్వరిని, సీఎం రమేష్ని స్థానికులా? చెప్పేవాళ్ళకి లేకపోతే వినేవాడికన్నా ఉండాలి కదా. కూటమి పార్టీ మెజార్టీ సీట్లు గెలిచి విశాఖలో మంత్రివర్గం ఇవ్వడానికి కారణం ఏంటి సార్? మంత్రివర్గం ఇవ్వడానికి అది ఎవరిని అడగాలి? చంద్రబాబు నాయుడిని అడగాలి. గేటెడ్ కమ్యూనిటీల్లో దొంగలు హల్చల్ చేశారు. ఓ విల్లాలోకి చొరబడి బంగారము, డబ్బు ఎత్తికెళ్లారు. సీసీటీవీ కెమెరాల్లో దొంగల కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండాడలో కాలేజీ రోడ్లో ఉన్న శ్రీరామ పనోరమా హిల్స్ విల్లాస్లో ఈ ఘటన జరిగింది. దొంగలు గేటెడ్ కమ్యూనిటీలోకి చొరబడి తాళం వేసి ఉన్న విల్లాను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేశారు. 43A విల్లాలోకి చొరబడ్డ దొంగలు ప్రధాన ద్వారం పగలకొట్టి లోపలికి వెళ్లిన దొంగలు 30 తులాల బంగారం, 10 లక్షల రూపాయల నగదు దోచుకొని పారిపోయారు. ఇంటి యజమాని డాక్టర్ కె వెంకటేశ్వరరావు అపోలో ఆసుపత్రిలో వైద్యునిగా, భార్య కె సంధ్యాదేవి KGHలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తూ భీమవరంలో బంధువులు చనిపోతే పరామర్శకు వెళ్లిన నేపథ్యంలో దొంగతనం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలతో దొంగల కోసం వేట మొదలుపెట్టారు. ఫుల్ సెక్యూరిటీ కలిగిన పనోరమా హిల్స్ లో దొంగతనం జరగడం చూస్తుంటే అక్కడ భద్రత ఏ పాటిదో అర్థమవుతుంది. లోపలికి ఎవరు వెళ్లాలన్నా ఇంటి యజమానుల సంబంధితుల నుంచి అనుమతులు తప్పనిసరి. అంతలా భద్రత గల పనోరమా హిల్స్ లో దొంగలు చేతివటం ప్రదర్శించారంటే పోలీసులకు ఛాలెంజ్ విసిరినట్టే. గతంలో కూడా ఇక్కడ చెడ్డీ గ్యాంగ్ పెట్టిగిపోయిన సంగతి తెలిసింది. మరోసారి ఇక్కడ దొంగతనం జరగడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమై అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. సరే
ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయం అండ్ సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన నషాముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్ లో అవగాహన ర్యాలీని నిర్వహించిన జిల్లా యంత్రాంగం. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, సిపి శంఖపత్ర బాగ్చి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్ వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, విద్య, న్యాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకు కూడా చాలా అవసరమైన కార్యక్రమం ఇది. ఆఫ్ లేట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో, విశాఖపట్నం సిటీలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ cases of substance abuse, which is very, very unfortunate, especially among the youngsters. So to drive the point that it is not only harmful to their families, harmful to themselves, it is a big loss for the society at large. We are at a cusp of a development era wherein the demographic dividend is the biggest పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ డివిడెంట్ అనేది యువతుల యొక్క ఎబిలిటీస్తో, కేపబిలిటీస్తో, వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతులు పాడైతే డెఫినెట్గా ఇట్ ఈస్ నో లాంగర్ డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ డెమోగ్రఫిక్ బర్డన్. సో అది జరగకూడదనే ఉద్దేశంతో యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము. ఆన్ ద డిమాండ్ సైడ్ ఎవరు గంజాయి కోరుతున్నారో వాళ్ళు ఆ కోరడం అనేది తగ్గించాలి, ఆ అలవాటు తగ్గించాలనే ఉద్దేశంతో on one side we are taking up activities to create awareness among youngsters that it is no longer a fashion or fad to do drugs. Drugs are very, very harmful అనేది అలా అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆన్ ద సప్లై సైడ్ ఎవరు దాన్ని పెంచుతున్నారో, ఇక్కడ సప్లై చేస్తున్నారో దాన్ని అరకట్టడానికి కూడా పోలీస్ వారు, ఎస్సీబీ వారు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు వాళ్ళందరితో సమన్వయం అయ్యి సప్లై సైడ్ కూడా మనము చాలా యాక్టివిటీస్ తీసుకుంటున్నాము. సో ఇన్ ద షార్ట్ టర్మ్ ఇట్ ఈస్ ఇంపరేటివ్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ ఇన్ అ కన్సర్టెడ్ ఫ్యాషన్. అండ్ ప్రతి కాలేజ్లో కూడా, ప్రతి స్కూల్లో కూడా క్యాంపస్ అంబాసిడర్స్ తయారవ్వాలి. వాళ్ళు ఒక ఛాంపియన్గా నిలబడాలి. వాళ్ళు క్యాంపస్లో, మా క్యాంపస్లో ఏమీ లేదు, గంజాయి లేదు, మా బంధువులు ఎవరు లేరు, మా ఫ్రెండ్స్లో ఎవరు లేరు అనే ఒక స్టేజ్కు మనం తీసుకురావాలి. అదేవిధంగా అవుట్ సైడ్ ద క్యాంపస్. Morning to all my young friends. It's an occasion where on one hand we tell people don't do drugs. On the other hand, we exhort all of you to identify your near and dear ones, your friends, or people known to you who are either abusing drugs or addicted to drugs, and help us identify them because they need our attention. They are crying for attention. They need our care. మన దగ్గర de-addiction centers ఉన్నాయి, drug rehabilitation centers ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తున్నాం, నా దగ్గరికి కూడా చాలామంది తల్లిదండ్రులు వచ్చి నా అబ్బాయి, నా అమ్మాయి ఇలా చేస్తున్నారని, మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా, కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చాలామంది మన వైజాగ్ నగరంలో సేవిస్తున్నారు గాంజాయి. ఇనిషియల్గా ఒక ఫ్యాషన్గా, ఒక ఫ్యాడ్గా మా ఫ్రెండ్స్ చేస్తున్నారని నేను కూడా చేస్తే బాగుంటుందని ఎంజాయ్ చేస్తాం.
అని స్టార్ట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. గాంజాయి అంటే కొనాలంటే డబ్బు కావాలి, ఇంట్లో లేకపోతే తల్లిదండ్రులని వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు. క్రైమ్స్ కూడా చేస్తున్నారు. గాంజాయి కొనడానికి డబ్బు కావాలంటే నేరాలు కూడా చేస్తున్నారు. సో ఇటువంటి గాంజాయి అబ్యూజర్స్ కానీ గాంజాయి అడిక్టెడ్ పీపుల్ కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మోటివేట్ చేసి లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ట్రీట్మెంట్ ఇన్ దీస్ సెంటర్స్. తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ఫ్యామిలీలో అటువంటి అబ్యూజర్స్ కానీ అడిక్ట్స్ ఉంటే తల్లిదండ్రులు ముందుకు రావాలి, హెల్ప్ తీసుకోవాలి. We will not treat them as criminals, we will treat them as patients. They need treatment, they don't need jail shiksha. The police department is against those people who are supplying ganja to them, who are selling ganja to them. Therefore, on one hand, we go very strictly against those supplying ganja, those who are cultivating ganja. On the other hand, let us treat those people who need treatment and make Vizag a drug-free city. For this mission to be accomplished, all of us should join hands, and it needs a prolonged struggle. ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖ ఉక్కు నగరం గురజాడ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ వెల్లడించారు. అలీపురంలోని సిపిఐ కార్యాలయంలో జాతీయ సమితి సమావేశాల నిర్వహణ ఆహ్వాన సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జిఎస్జే అచ్యుతరావు, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు బిసిహెచ్ మసీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 500 మంది ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులు, అగ్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. సమావేశం చివరి రోజున 3వ తేదీన నగరంలో వేలాది మందితో కార్మిక ప్రదర్శన సరస్వతి పార్క్ నుంచి ప్రారంభమై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరుపుతామని తెలియజేశారు. కార్మిక ప్రదర్శనకు జిల్లాలో ఉన్న ప్రభుత్వ రంగ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో బహిరంగ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమావేశాల నిర్వహణకు జిల్లాలోని ప్రజానీకం ఆర్థికంగా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం హనుమంతరావు, ఉపాధ్యక్షులు ఎస్కే రెహమాన్, జేడి నాయుడు, కోశాధికారి కె సత్య, అంజయ్య పాల్గొన్నారు. వాళ్ళందరినీ ఆహ్వానించింది ఈ విశాఖ నగరంలో సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో స్టీల్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో జాతీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నాం. ఆ సమ్మేళనాలకు సంబంధించి సుమారుగా దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అదే సందర్భంలో 3వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకి సరస్వతి పార్క్ జంక్షన్ నుండి గాంధీ విగ్రహం వరకు మహాప్రదర్శన నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహించబడుతుంది. ఆ బహిరంగ సభలో జాతీయ కార్యదర్శి మా కామ్రేడ్ అమర్జిత్ కౌర్, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఓబలేస్ వీరందరూ పాల్గొంటారు. కావున మీ ద్వారా ఈ నగరంలో ఉన్న ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీ ప్రజలందరూ సహకరించి ఈ సమ్మేళనాలను జయప్రదం చేయాలని, ముఖ్యంగా విశాఖ నగరంలో ఈ సమ్మేళనం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాక అతిపెద్ద పబ్లిక్ రంగ సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ నగరంలో ఒక స్టీల్ ప్లాంటే. దాన్ని గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్పి ప్రకటన చేసి దాన్ని వెనక్కి తీసుకుపోగా రోజుకో ప్రకటన చేస్తున్నారు. సరే, ఈ మధ్యన రాష్ట్రంలో ఎన్నికలైనాక కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో వారికి అనుకూలమైన కూటమి గెలిచింది. వారు కూడా ఏదైనా చేస్తారని ఆశించాను తప్ప ప్రకటనలు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి. స్టీల్ ప్లాంట్ టెంట్ దగ్గరికి అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు. అందరం మేము పబ్లిక్ రంగ సంస్థగానే కొనసాగిస్తామని చెప్తున్నారు తప్ప ఆచరణలో ఎక్కడ అది సాధ్యమయ్యే పరిస్థితి కనబట్టలేదు. కాబట్టి ఆ పోరాటాన్ని ఉధృతం చేయవలసి ఉంది. అందుకనే ప్రధానంగా ఈ నగరంలో ఈ జాతీయ సమ్మేళనం చేస్తున్నది జీవనాడి. ఈ ఆంధ్ర ప్రజలకి అటువంటి పబ్లిక్ రంగ సంస్థ కానీ
పోతే ఈ రాష్ట్ర ఆదాయం పోతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే ఈ జిల్లా నుండే ఆదాయం వస్తుంది. రావడానికి ప్రధానమైన కారణం స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు 15,000 మంది కావచ్చు. దాని మీద ఆధారపడి పనిచేస్తున్న కార్మికులు ఈ నగరంలో సుమారు 3 లక్షల మంది ఉన్నారు. మన నగరంలో 25 లక్షల మంది జనాభా ఉంటే 12 లక్షల మంది జనాభా పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇటువంటి జిల్లా ఎక్కడా లేదు. జిల్లా నైసర్గిక స్వరూపం అయితే చాలా చిన్నది, కానీ జనసాంద్రత 25 లక్షలు. ఏ జిల్లాలోనూ ఇంతమంది జనం లేరు, ఇంతమంది కార్మికులు లేరు. అది పారిశ్రామిక కార్మికులు అంటారా, అసంఘటిత కార్మికులు అంటారా, లేదా ఇంటి పనులు చేసుకునే కార్మికులు అంటారు. వీళ్ళందరూ సగం మంది 25 లక్షల్లో 12 లక్షల మంది కార్మిక వర్గం ఉన్న నగరం ఇది. ఈ నగరంలో పరిశ్రమ కానీ ప్రైవేటు పరం అయితే ఈ నగరం కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉంది. అదొక పరిస్థితి అయితే ఈ పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్, అది గత 80 సంవత్సరాలు బట్టి ప్రభుత్వ రంగంలో నడిచింది. ఈవేళకి అది రికార్డులు సాధిస్తుంది. మేము చెప్పట్లే, ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రికార్డును నెలకొల్పడుతుంది. కానీ దాన్ని కూడా రోజు రోజుకి ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాలేదు. అనేక పరిశ్రమలు అంటే ఒకటి కూడా ప్రైవేటైజేషన్ అన్నటువంటిది చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి 44 లేబర్ కోడ్లు చట్టాలను సాధించుకుంది. ఆ చట్టాల ద్వారా కార్మికులకు ఎంతో రక్షణ ఉంది. వర్క్మెన్ కాంపన్సేషన్ కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ వేజెస్ కానీ, రకరకాలైనటువంటి చట్టాలన్నీ సాధించుకుంది. ఏఐటీసీ పోరాటాలు పట్టిమ వల్ల ఏంటంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంగా ఏర్పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు బీజేపీ ముందు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ అని పెట్టారు, తర్వాత నీతి ఆయోగ్ అని చెప్పేసి ఒక సంస్థను పెట్టి, అది పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి కాదు. నీతి ఆయోగ్ ద్వారా 280 పబ్లిక్ సెక్టార్లు పూర్తి స్థాయిలో అమ్మాలని చెప్పేసి మేము వ్యాపారం చేయమని చెప్పి ప్రకటనకి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసిన పోరాటాలు ఇవాళ బీజేపీలో బలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో లేకుండా పోయింది. అలాగే రాష్ట్రాల్లోని మన రాష్ట్రంలో కూడా అనేక పెద్ద పరిశ్రమలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది అనేక ఇబ్బందులు పడి అనేక త్యాగాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సీసోర్ స్టీల్ ప్లాంట్ 8 మిలియన్ టన్నులు స్టీల్ ప్లాంట్, భారతదేశంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ గల స్టీల్ ప్లాంట్ని కారు చౌకగా ఆదానికి అమ్మాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నం చేస్తే గత 1267 రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగాను ఉభయ రాష్ట్రాల్లో కూడా పోరాటాలు జరిగాయి, కేంద్రంలో కూడా జరిగాయి. కానీ ఇవాళ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసినటువంటి కార్యక్రమం చేయకుండా దీనికి ఏదైతే విస్తరణకి 8,800 కోట్ల రూపాయలు విస్తరణకి పర్మిషన్ ఇచ్చారో దీనికి సొంత గనులు ఇవ్వకుండా అప్పులు చేసి కట్టమని చెప్పి, అలాగే 85లో కూడా స్టీల్ ప్లాంట్ అప్పులు చేసి కట్టుకోమని చెప్పేసి ఆ రోజు కూడా ఒక్క భారతదేశంలో టర్న్అరౌండ్ అయినటువంటి పబ్లిక్ సెక్టర్ ఏదైనా ఉంటే సిక్ ఇండస్ట్రీని BFRకి వెళ్ళి లాభాల్లో నడిపినటువంటి ఫ్యాక్టరీ ఏదైనా ఉంటే ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనమాట. 13,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు తీర్చిందనమాట. ఇవాళ విస్తరణకి 8,800 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చారో దాన్ని గవర్నమెంట్ బేర్ చేయాలి. కానీ నష్టాల పేరు మీద నష్టాలని చెప్పేసి ఇవాళ పాలిచ్చే ఆవుకి మేత వేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి గడ్డి పెట్టకుండానేంటంటే మీరు నష్టాలు వస్తున్నాయని చెప్తుంటే ఇది అవాస్తవం. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది లక్షలాది మందికి ఉత్తరాంధ్రలోని ఒక మంచి ఉపాధి చూపించింది. అలాగే SC ST రిజర్వేషన్లు కానీ నిర్వాసులకు కానీ ఉపాధి ఇచ్చినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే భారతదేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక పోరాటాలకు మన నాయకత్వం వహించారు. కానీ ఇవాళ కేంద్రంలోని నీతి ఆయోగ్లో వీళ్ళందరూ మెంబర్స్ అనమాట. కానీ నీతి ఆయోగ్తో పోరాడవలసినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఉంది. ఇక్కడ మన కేంద్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ గారు అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లో ఉండాలని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి మా పోరాటంలో భాగస్వాములు ఉన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి మెటీరియల్ లేక రోజు రోజుకి దిగజారిపోయి ఉత్పత్తి తగ్గిపోయి ఇంకా నష్టాలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ లేబర్, పర్మనెంట్ వర్కర్స్ కానీ సరైనటువంటి జీతాలు కూడా గత 4-5 నెలల నుంచి ఇవ్వకపోవడం ఏంటంటే అనేక ఆర్థిక సమస్యలతో స్టీల్ ప్లాంట్. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు కార్పొరేటర్
విల్లూరి భాస్కర్రావు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఎన్నికైన శుభ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో ఉన్న శ్రీ స్వామివారి వివేకానంద స్వచ్ఛంద సంస్థ దగ్గర మహా అన్నదాన కార్యక్రమం, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెద్దలందరూ కడుపు నిండా భోజనం చేయాలని, వారి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భత్తి మంగరాజు, నిమ్మ శ్రీనివాస్, సురేష్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఇది వచ్చేసి మనకు పాపా హోమ్కి సిల్వర్ జూబిలీ ఇయర్ 25 సంవత్సరం. గత 25 సంవత్సరం నుండి పిల్లలు, ముఖ్యంగా అనాథులు ఇక్కడ షెల్టర్ తీసుకొని ఇక్కడ చదువుకొని ఈరోజు చూస్తే చాలామంది పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు నేను విన్నాను 3 నర్సింగ్ స్టూడెంట్స్, ఒక నర్సింగ్ స్టూడెంట్కి గిఫ్ట్గా వాచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ డొనేషన్ మీద ఫిలాంథ్రపిస్ట్ ముందుకు వచ్చి డొనేట్ చేస్తున్నారండి. ఆ డొనేషన్ మీద ఈ పాపా హోమ్ రన్ అవుతుంది. మన అందరికీ తెలుసు మానవ సేవ వచ్చేసి మాధవ సేవ. భగవంతుడు ప్రతి మనుషుల్లో ఉన్నారని, ఈ అనాథుల్లో భగవంతుడు ఉన్నాడని ఈ పిల్లలకు సేవ చేస్తున్నారు ఈ పాపా హోమ్ మేనేజ్మెంట్. ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ సవినయంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది మొదటి క్యాంప్ కాదు, ఇంతకుముందు కూడా ఇలా మెడికల్ క్యాంప్ వాళ్ళు పెట్టారండి. పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడికి డాక్టర్స్ వచ్చారండి ఫ్రమ్ కింగ్ జార్జ్ హాస్పిటల్, ఫ్రమ్ ఆల్ డిసిప్లిన్స్. ఈ సందర్భంగా నేను డాక్టర్ స్వామి గారికి, తర్వాత కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ గారికి, కేజీహెచ్ నుండి వచ్చిన డాక్టర్స్ అందరికీ, పారామెడికల్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పిల్లలకు ఈరోజు మేము చెప్పాము, అనుకుంటే ఏదైనా సాధ్యము. ఒక లక్ష్యం, ఒక సంకల్పం పెట్టుకొని మనం ముందుకు. అక్రమంగా గోవులను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆవులను కంటైనర్ తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో యలమంచిలి జాతీయ రహదారిపై విజయనగరం జిల్లా మానాపురం గ్రామ సంత నుంచి కేరళకు 52 గోవులను తరలిస్తుండగా యలమంచిలి జాతీయ రహదారి వద్ద కంటైనర్ పట్టుబడింది. కంటైనర్ ను పోలీసులు తనిఖీ చేశారు. కంటైనర్ లో మొత్తం 52 ఆవులు ఉన్నట్లు గుర్తించారు. ఆవులు గోశాలకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. ఆవులను తరలిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్ఐ సావిత్రి తెలిపారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి నేతలు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు వైసీపీదేనని స్పష్టం చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. పట్టుబడి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసురుతూ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు. ప్రతిష్టాత్మక గేటెడ్ కమ్యూనిటీలో భారీ చోరీ. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి ప్రజలను వాటికి దూరంగా ఉంచాలని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. విశాఖ బీచ్ రోడ్ లో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్. ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు విశాఖలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహిస్తున్నామని వెల్లడించిన ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు బి ఆదినారాయణ. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.